ఏం గొడవలు రాబాయి నీవి 5 నిమిషాలలో 50 లక్షల సరుకులు నిలపాలు చేసినావు. ఇలా ఊర్లో ఉన్న అప్పులన్నీ నీకేమన్నా ఏంట్రా? నాకేం అప్పులు లేవన్నా. ఈడెవడో కూడా నాకు తెలీదన్నా. వాడినెందుకు కొట్టినవు రాబాయి నువ్వు ఓడు ఆయనకి తెలియదంట. అన్నా తెలీదంటానేంటన్నా? ఆడ నా గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతుండన్నా. నీ గర్ల్ ఫ్రెండా? ఎవర్రా నీ గర్ల్ ఫ్రెండ్? నీ అబ్బా ఎంతమందితో తిరుగుతున్నావు బే? ప్రియా. ప్రియానా? అవురా, వాళ్ళదంటే పోరిలలో. మరి నీలో లేదురా అన్నాడు. మా ప్రొడ్యూసర్ కొడుకుని కొట్టిండన్నాడు. మీరు ఏం చేస్తారు ఏం చేయరో నాకేం తెలియదు. మీ ముగ్గురు వారం రోజుల లోపల నా 50 లక్షలు నాకు తెచ్చియాలి. నాకేం సంబంధం ఉందన్నా? ఏం సంబంధమా? నీ పోరిని ఈడికెళ్ళుకుడేందో, ఈయన మీద ఆన్ ప్రేమ ఏందో, మీ ముగ్గురు కలిసి నా పోరాడు తొప్పుడేందో. అరే రవి అన్నా ఇకరారా. ఏంద్రా ఇది? మంచోడు అన్నావు, మంచి బిజినెస్ అన్నావు, డబ్బులు వస్తాయన్నావు. పో అని పోరిని తీసుకురా పో. అన్నా నా పోరి జోలికి మాత్రం రావు చెప్తున్నా. అన్నా నువ్వు చెప్పినట్టు చేస్తున్నా, పోరిని మాత్రం ఏం చేయొద్దన్నా. నీ సంగతి ఏంద్రా? అన్న నా తన పోరి లేదు, పైసలు కూడా లేవన్నా. అరే ప్రాణాలు ఉన్నాయి కదరా. మీరు వారం రోజులలో నా డబ్బులు ఇవ్వలేరనుకో, మీ ముగ్గురిని ఇదే రూమ్ లో సమాజ్ చేస్తా. మా పురాలంతా మీ మీద కన్నేసి ఉంచుతారు. ఏదైనా ఎక్కువ తక్కువ వేసిరనుకో, నీ పూరిని లేపుకోపోతా, నీ ప్రాణం తీస్తా, మీ అయ్య దగ్గరికి పోతా. చల్ ఫుడ్ అన్న ప్లీజ్ అన్న, నన్ను పెట్టానా అన్నా. అన్నా అవునరా, ప్రియని పార్టీకి పిలిచింది నువ్వే కదా? అయితే ఆడపిల్లని పార్టీకి పిలిచినప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళిందో లేదో తెలుసుకునే రెస్పాన్సిబిలిటీ లేని వాడివి ఇంకా నువ్వెళ్ళవర్ పోయి. హలో మిస్టర్ రోమియో, ఈరోజు మనం ఇంటికి వెళ్ళటమే గొప్ప, ఇంకా దాని గురించి కూడా ఆలోచించాలా? అక్కడ పుచ్చల మీద గన్నులు పెడుతుంటే మీకు పోరి కావాల్సి వచ్చిందా? ఇదంతా నీ వలన అయింది భయ్యా. వీడి వల్ల ఇదంతా. ఇంకా లాభం లేదు, మందు పడాల్సిందే. ఏంట్రా ఇది? స్కాచ్ లేదా? అయ్యకి లేక సారా తాగుతుంటే కొడుకొచ్చి స్కాచ్ అడగటం అంటే ఇదే మరి. చేస్ భయ్యా. అయినా 50 లక్షలు భయ్యా, ఏడికెళ్ళి చేస్తాం భయ్యా? మనం ఎందుకు తెస్తాం భయ్యా? అసలు మనం ఎందుకు తెస్తాం? ప్రొడ్యూసర్ కొడుకు కదా, సారే తెచ్చుకుంటారు. నీ అయ్యా నేనెందుకురా తీసుకురావాలి? ఇదంతా నీ వల్లే కదా జరిగింది. రే నా వల్ల జరగటం ఏంట్రా? నా వల్ల జరగటం ఏంట్రా? కొకేన్ అంట అడ్డమైన అట్లనే ఆడబెట్టుకుని మనల్ని తెమ్మంటాడేంటి? నాకు సంబంధం లేదురా, ఆ పేద నువ్వే తీర్చుకో. నా అలవాట్లు నా ఇష్టం. అయినా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోయింటే ఈ పాటికి నా అప్పులన్నీ తీర్చేసిండేవాడిని. అంతా నీ వల్లే జరిగింది. మీ ఇద్దరికి పోరిగోల భయ్యా, నాకేం లేకుండా నన్ను ఇరికిచ్చారు కదా భయ్యా. ప్రియా ఫోన్. అరే అసలు నీ ఫోన్ ఎలా పని చేస్తోందిరా? కామన్ సెన్స్ రా, పూల్ పాడి, అందుకే ఫోన్ కార్ లో వదిలేసి వచ్చా. ముద్దురురా. రే ఆగరా, ఆగు, లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు. హలో. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఇలా వదిలేసి వెళ్ళొద్దని? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు ఇలా చేయలేదు తెలుసా? ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యు. దీని గోల దీంది. నీ గోలంటావరా? ఓకేరా, హెల్ప్ చేస్తాను. బట్ వన్ కండిషన్, నువ్వు ప్రియను వదిలేయాలి. నీ రూట్ బిహేవియర్ వల్ల ప్రియ నా లవ్ రియలైజ్ అవ్వాలి. ఇప్పుడైనట్టు హెల్ప్ చేస్తావా? చేస్తాను. నా జిందగీకి ఆప్షన్లు కూడా ఉన్నాయా భయ్యా? అయితే మీకు నా ఫ్రెండ్ మైకిల్ కథ చెప్పాలి. వీడే నా ఫ్రెండ్ మైకిల్. హాయ్ మైకిల్. మైకిల్ వాళ్ళ మామ్ ఎందుకు అంత కోపంగా చూస్తున్నారు? ఫ్లాష్ బ్యాక్. ఇది ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్. ఒకరోజు మైకిల్ నిద్రపోతుండగా మైకిల్ బ్యాగ్ లో వాళ్ళ మామ్ కి 10 లక్షల రూపాయల కోకేన్ దొరికింది. ఎంతో ప్రేమతో వాళ్ళ మామ్ ఆ కోకేన్ ని ఫ్లష్ చేసి మైకిల్ ని లాక్కొట్టింది. అప్పుడు మైకిల్ ఫోకస్ తన తండ్రి ఒళ్ళో కూర్చుని జిలేబీ తింటున్న తన ముద్దుల తమ్ముడిపై పడింది. స్టెప్ 1, ఐస్ క్రీమ్ లో స్లీపింగ్ పిల్స్ కలిపాడు. స్టెప్ 2, తన తమ్ముడిని కబర్డ్ లో దాచాడు. స్టెప్ 3, మైకిల్ తన ఫ్రెండ్ ని తన డాడీ కాల్ చేయమని చెప్పాడు. మైకిల్ ఫ్రెండ్ మైకిల్ డాడీకి కాల్ చేసి 20 లక్షలు అడిగాడు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తున్న తన డాడీని ఆపి ఏడుస్తున్న మామ్ వైపు చూపించాడు. అమ్మా చెప్పమ్మా, తమ్ముడిని కాపాడమని చెప్పమ్మా. నాన్న తమ్ముడిని కాపాడండి నాన్న.
అమ్మా చెప్పమ్మా, వాళ్ళకి ఏం కావాలో ఇచ్చామని చెప్పమ్మా. తమ్ముడు ఎవరు చేసేస్తారేమో అమ్మా. నాన్న ప్లీజ్ నాన్న. మైకిల్ డాడ్ డబ్బు రెడీ చేసి వాళ్ళు తెమ్మన చోటుకి తెచ్చారు. మైకిల్ ఫ్రెండ్ ఆ డబ్బు కలెక్ట్ చేసుకుని మైకిల్కి మెసేజ్ పెట్టారు. పేమెంట్ కన్ఫర్మేషన్ తర్వాత మైకిల్ చెప్పడం ఎందుకు మీరే చూడండి. అమ్మా తమ్ముడమ్మా, అమ్మా చూడు తమ్ముడు, తమ్ముడు తమ్ముడు లే తమ్ముడు, తమ్ముడు లేమ్మా. రే తమ్ముడు, మరి బాబు వచ్చేసాడండి. అమ్మ తమ్ముడు వచ్చేసాడు. అమ్మా ఫైనల్ గా గ్రూప్ ఫోటో చేసేద్దాం భయ్యా, కిడ్నాప్ చేసేద్దాం. ఏంట్రా చేసేది? కిడ్నాప్ చేయటం అంత ఈజీ అనుకుంటున్నారా? అటు చందమామ టింకులు ఈ కథలరా చెప్తున్నాడు, నువ్వేంట్రా ఓ ఇన్స్పైర్ అయిపోతున్నావు? అయినా ఎవరిని కిడ్నాప్ చేస్తారా? నిన్ను చేస్తే వస్తాయా డబ్బులు, నన్ను చేస్తే వస్తాయా? కిడ్నాప్ అంటే కిడ్నాప్. ప్లానింగ్ సరిగ్గుంటే కిడ్నాప్ ఈజీ. చా అంత ఈజీ అయితే ఆ స్కెచ్ ఏదో నువ్వు గీసిరా, కిడ్నాప్ ఏదో నిన్నే చేసేస్తాను, దరిద్రం వదిలిపోద్ది. మీ బాబు ఎలాగో ప్రొడ్యూసర్ కదా, డబ్బులు కూడా వచ్చేస్తాయి. నన్ను కిడ్నాప్ చేస్తే ముందు హ్యాపీగా ఫీల్ అయ్యేది మా ఫాదరే. ఎవరిని కిడ్నాప్ చేద్దాం? ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. అర్థమైందా? నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. అర్థమైందా? నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. ఆడు ఈడు కాదు, మహేష్ బాబునే కిడ్నాప్ చేద్దాం. మహేష్ బాబుని కిడ్నాప్ చేస్తా. ఆశ కుర్తనే పదాలు సరిపోరు. మహేష్ బాబుని కిడ్నాప్ చేద్దాం. మహేష్ బాబుని కిడ్నాప్ చేస్తాడట. ఇదేదో బాగుంది భయ్యా, నా స్క్రిప్ట్ వినిపిస్తావు కదా? రే 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 మైండ్ గరి తొప్పిందరా నీకు? నీ మహేష్ బాబుని కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదురా. మహేష్ బాబురా, మహేష్ బాబు. నేను కిడ్నాప్ అయితే మా నాన్న ఒక్క పైసా కూడా ఇవ్వడు. అదే మహేష్ బాబు కిడ్నాప్ అయితే సినిమా ఆగిపోతుందని ఎన్ని కోట్లైనా ఇస్తాడు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు డైరెక్ట్గా కథ చెప్పి సొంతంగా సినిమా తీయచ్చు. అంత డబ్బు మీరు లైఫ్లో చూసింటారు. థింక్ అబౌట్. స్కెచ్ నేనే వేస్తాను. రెడీ? రెడీ భయ్యా. నువ్వు ప్రియను వదిలేస్తానంటే వదిలేస్తా. రెడీ? సూపర్. మిషన్ మహేష్ బాబు కిడ్నాప్ స్టార్ట్స్. మహేష్ బాబు సుదర్శన్ థియేటర్లో ప్రీమియర్ షో చూడడానికి వస్తున్నాం కాబట్టి థియేటర్ మొత్తం లొల్లి లొల్లి ఉంటుంది. సినిమా అయిపోయిన వెంటనే మహేష్ బాబు బ్యాక్ గేట్కి వెళ్ళి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా 2 కల్లా సినిమా అయిపోతుంది. అయిపోయిన వెంటనే మహేష్ బాబు ఈ బ్యాక్ గేట్కి వెళ్ళి రావాలి. అప్పుడు నందుభయ్య ఈ లెఫ్ట్లో నువ్వు వెయిట్ చేస్తుంటావు, జయభయ్య ఈ రైట్లో నువ్వు ఉంటావు. నేను వెనకాలే ఫాలో అవుతూ మీ ఇద్దరికి అప్డేట్ ఇస్తుంటా. ఈయన ఇక్కడికి రాగానే నువ్వు ఇక్కడికి వస్తావు. ఓకే, ఇది మన టార్గెట్ ప్లేస్ అన్నట్టు. ఇదిగో ఈడ కిడ్నాప్ చేసి ఇట్లా తీసుకొస్తుంటే ఈడనే నా స్క్రిప్ట్ చెప్పేస్తా. ఇంకా రాలేదు. రిలీజ్ రోజు ఫస్ట్ షోకి ఊపుకుంటూ వచ్చారే. ఇంట్లో సంసారాలు చేసుకోవచ్చు కదా. దొంగ సచ్చినోడా, 3 రోజుల నుంచి ఎండ్లో మా మహేష్ బాబు టికెట్ మేము సంపాదిస్తే చింపేస్తావా? నేను చెప్పాను, ఏం చేస్తావు?
అదిగో మహేష్ బాబు ఇష్టం కాదన్నయ్య రికార్డులు బద్దలు కొట్టామా లేదా ఆ రికార్డ్స్ మొదలు పెట్టిందే మా వాటిని తిరగ రాసింది మేము వాడిపోతే వీడు వీడిపోతే నేను పోతే నీ అబ్బా ఇదే రమ్మను అంటే నా వేలుకొచ్చారంట రమ్మను అని చెత్తగల్లారా భయ ఒకసారి మాట వినండి భయ అది కాదు మహేష్ వచ్చేస్తున్నా భయ వాళ్ళు వీళ్ళకి దొరికితే పాటలు పార్సల్ చేస్తూ ఉన్నారు భయ